త్రిమూర్తులే దత్తాత్రేయుని రూపంలో జన్మించి ఉన్నారు. దత్తాత్రేయుని కాలములో కార్తవీర్యార్జునుడను క్షత్రియ వీరుడు మాహిష్మతి అనే నగరాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలిస్తున్నాడు. అతడు దత్తాత్రేయుడిని గురువుగా స్వీకరించాడు. ఒకరోజు దత్తాత్రేయుని ఆశ్రమానికి వెళ్ళి కార్తవీర్యార్జునుడు దత్తాత్రేయునికి నమస్కరించి, గురువర్య, మీ అనుగ్రహం వలన అనేక విషయాలు తెలుసుకున్నాను. మాఘమాసం యొక్క మహత్యాన్ని నేను విని ఉండలేదు. కనుక నాకు మాఘమాసం యొక్క విశిష్టతను గురించి, మాఘస్నాన ఫలము గురించి వివరించవలసిందిగా కోరుతున్నాను అని దత్తాత్రేయుడిని అడిగాడు. దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునుని కోరికను మన్నించి ఈ విధంగా వివరిస్తున్నాడు. భూపాల, భరతఖండములో ఉన్న పుణ్యనదులకు సమానమైన నదులు ప్రపంచములో ఎక్కడా లేవు. ఈ నదులలో ముఖ్యమైనవి 12. అందుచేతనే వీటికి పుష్కర ప్రవేశం కలుగుతోంది. బృహస్పతి ఒక్కొక్క సంవత్సరము ఒక్కొక్క రాశి ఎందున్నప్పుడు ఆయా నదులకు పుష్కరం ప్రారంభమవుతుంది. కనుక అటువంటి నదులలో స్నానము చేసి దాన పుణ్యములు ఆచరించినచో దాని వలన కలిగే ఫలమును వర్ణించుటకు నాకు కూడా సాధ్యము కాదు. అందున మాఘమాసమునందు నదిలో స్నానం చేసినంతనే గొప్ప ఫలితం కలగడమే కాకుండా దాని వలన జన్మరాహిత్యం కలుగుతుంది. కనుక ఏ మానవుడైనా మాఘమాసములో పుణ్యనదీ స్నానం తప్పకుండా చేయవలను. మాఘమాసములో సూర్యుడు మకర రాశి యందుండగా మాఘస్నానము చేసి ఒక సద్బ్రాహ్మణునకు దాన ధర్మములు చేసినచో పంచమహాపాతకములు చేసిన వాడైనా ముక్తిని పొందగలడు